జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్లు వేయాలనే ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జరిగింది. అయితే ఈ మేరకు రాష్ట్ర పర్యాటక అండ్ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ మేరకు హోంశాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే అసలు ఎందుకు ఈ సినిమాని ఈ నిర్ణయం తీసుకున్నారు, డిప్యూటీ సీఎం నటించిన వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలోనే ఇలాగ ఎందుకు జరుగుతుందనే దాని మీద ఈ విచారణ కొనసాగుతున్నది. అయితే దీనికి సంబంధించి మన దగ్గర మంత్రి కందుల దుర్గేష్ మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు హోంశాఖ మీరు? సినిమా పరిశ్రమకు సంబంధించి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి స్వయంగా సినిమా రంగంలో పెద్ద హీరో అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలందరితోనూ మాట్లాడి వారందరికీ ఒకటే మాట చెప్పారు, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలా కాకుండా మీకు సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తుంది. మీ సినిమా నిర్మాణం విషయంలో కానీ సినిమాలు ప్రదర్శించే విషయంలో కానీ మేము పూర్తిగా మీకు సహకరిస్తామనేటువంటి మాట చెప్పి, ఏ సమస్య ఉన్నా సరే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు, మీరు అతనితో కూడా మాట్లాడచ్చు అనేటువంటి మాట కూడా చెప్పి అన్ని రకాలుగా ఈ సంవత్సరం పొడుగునా కూడా మేము సహకారం అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సడన్గా కొత్త సమస్యలాగా ఎప్పటి నుంచో దశాబ్ద కాలం నుంచి ఉన్నటువంటి ఏదైతే లీజు లేకపోతే అద్దెకు థియేటర్లు ఇచ్చేటువంటి అంశం ఉండగా ఇప్పటికిప్పుడు మళ్ళీ పర్సంటేజ్ విధానం కావాలనేటువంటి మాటతోటి ఎందుకు ఈ వాతావరణం సృష్టించబడింది అనేటువంటి అంశం మీద మేము పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తామన్నాం. దానికి సంబంధించి నేను హోం సెక్రటరీ గారితో మాట్లాడాను, వారితో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రకమైన వాతావరణం వల్ల ప్రభుత్వం ఇంత సహకరిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడుతుంది అనేటువంటి విషయంలో, ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఈ వాతావరణం రావటం ఏమిటి, ఇటువంటి అన్ని అంశాల మీద ఒక కూలంకషమైనటువంటి ఎంక్వైరీ జరిగితే రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమకు మరింతగా సహకరించడం ఎలా కుదురుతుందనేటువంటిది మేము ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఎంక్వైరీకి మేము చెప్పడం జరిగింది. సార్, సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రకంగా విచారణ అనేది ఆదేశించడం ఇదే మొదటిసారి. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి? ఎవరైనా దీన్ని వెనకాల ఉన్నారనేది? బయట చాలా రకాలైనటువంటి వదంతులు ఉన్నాయి. సరే, అవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి మిమ్మల్ని ప్రోద్బలం చేసినటువంటి కారణాలు ఏంటి, ఎందుకు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అది కూడా ఇప్పుడు ఈ సమయంలో అలాంటి నిర్ణయం మీరు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద మనం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రభుత్వానికి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి ఎందుకు జరుగుతుంది ఇలాగా. అప్పుడప్పుడు ఈ రకమైన వాతావరణం సృష్టించబడడానికి గల కారణాలు ఏంటి. ఇప్పుడు నిజానికి చెప్పవలసి వస్తే ఎగ్జిబిటర్స్ అనేటువంటి వారు ఎవరో కూడా ఇవాళ ఎవరైతే సినిమా హాల్ నిర్మించి ప్రజలకు సినిమాలు చూపించాలనుకున్నారో ఆ యాజమాన్యం ఎవరో కూడా ఇప్పుడు థియేటర్లు నడపడం లేదు. అన్ని కూడా లీజు అద్దె బేసిస్ మీద నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పక్కన అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ సినిమా నిర్మాణం విషయంలో కానివ్వండి, వారి సినిమాలు ప్రదర్శించే సమయంలో టికెట్ రేట్లు హైక్ చేసుకోవడం విషయంలో కానివ్వండి, పూర్తిగా ఎప్పటికప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మీరు ఈ రకమైన నిర్ణయం తీసుకుంటున్నారు అనేటువంటి దాని మీద దృష్టి సారించిన మాట వాస్తవమే. భవిష్యత్తులో అయినా సరే పరిశ్రమకి ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు ఉండాలంటే ఒక వాతావరణం కల్పించబడాలి. ఇవాళ ఆ వాతావరణం పాడయ్యే విధంగా ఎవరైనా కొంతమంది ప్రయత్నిస్తే 100% ప్రభుత్వం మాత్రం తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పరిశ్రమ మంచి కోసమే, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ వాళ్ళ మంచి కోసమే కొన్ని ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. ఆ ఆలోచనలు చేసేదానికి మాకు ఒక ప్రాతిపదిక కావాలి. ఆ ప్రాతిపదిక ఈ ఎంక్వైరీ ద్వారా తెలియజేయటం, ఈ ఎంక్వైరీ ద్వారా తెలుసుకోవటం, ఎక్కడైనా మనం సరిదిద్దుకోవాల్సి ఉంటే సరిదిద్దుకోవటం, ముందుకు వెళ్ళటం అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సార్, ఎన్ని సినిమాల మీద ఈ ప్రభావం చూపుతుంది, ఎంత రెవెన్యూ కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు థియేటర్లు మూసివేత విషయంలో వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి దిల్ రాజు గారు నిన్న నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు మూసివేత లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సో దాని మీద ఏమిటి ఇవాళ అక్కడ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సమావేశంలో వారి అవుట్కమ్ ఏమిటో కూడా చూసి దాన్ని బట్టి ఒక నిర్ణయం మనం చేయడం జరుగుతుంది. ఈ సమయంలో ఎగ్జిబిటర్లకు మీరు చేసి ఎగ్జిబిటర్స్కైనా మనం చెప్పేది ఒకటే, ఇవాళ మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఇవాళ కొత్తగా మీరు మళ్ళీ అడుగుతున్నారు అనేటువంటి అంశమే ఉంటే, ఇది అద్దె లేకపోతే ఈ లీజు అనేటువంటి అంశం ఇప్పుడుగా చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. అది
ఇప్పటికిప్పుడు సడన్గా ఎందుకు ఇది మళ్ళీ తెర మీదకు వచ్చిందనేటువంటిది మనం తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళకి లీజు లేకపోతే పర్సంటేజ్ ఈ సిస్టంలో ఇది మంచిది అది మంచిది అనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని కూడా కూర్చుని ప్రొడ్యూసర్సు, డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి కూర్చుని ప్రభుత్వంతో చర్చలు జరపచ్చు. జరిపి ఒక సహేతుకమైనటువంటి విధానాన్ని అవలంబించడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి ఏ రకమైన ప్రయత్నం చేయకుండా ఏకాఏకిన థియేటర్లు బంద్ అనేటువంటి మాట అంటే అది ఎంతవరకు సమంజసం? ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తూ ఉంది. షూటింగుల నిర్మాణంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ మీరు ఎప్పుడు ఏది అడిగినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి పలానా స్పాట్లో షూటింగ్ చేసుకుంటా ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసు వర్గాల వారికి మేము చెప్పి వారి చేత సహకరించేలా చేయటం. అదేవిధంగా సినిమాలు రిలీజ్ అప్పుడు అన్ని సినిమాలకి కూడా ఇంచుమించుగా ఏదో స్థాయిలో వాళ్ళకి రేట్లు హైక్ చేసుకునే విధానం ఏర్పాటు చేయటం. ఇవన్నీ కూడా డిప్యూటీ సీఎం గారు ఆయన స్వయంగా సినిమా రంగం నుంచి వచ్చారు కనుక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము చేస్తా ఉన్నాం. ఇంత చక్కటి వాతావరణం ఉన్నప్పుడు మీరు ప్రభుత్వంతో ఏదో ఒకటి చర్చించి మీకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని మాట్లాడమని ఆ రోజే డిప్యూటీ సీఎం గారు ప్రొడ్యూసర్లు అందరినీ కూర్చోబెట్టి చెప్పారు కూడా. అలా చేయవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు అది కాదని చెప్పి ఇలాంటి వాతావరణం సృష్టించబడడానికి కారణం ఏంటి? దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ ఈ వాతావరణం ఇలా ఉంటుంది అనుకుంటే దానికి మనం ఏం చేయాలో కూడా ఆలోచించాలంటే మాకు ఒక ప్రాతిపదిక కావాలి, ఒక బేస్ కావాలి. దానికోసం ఖచ్చితంగా విచారణ జరపాలనేటువంటి మాటను మాత్రం నేను కోరుతా ఉన్నాను. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా థియేటర్లు మూసివేత కారణంగా ఎన్ని సినిమాల మీద ఈ ప్రభావం చూపుతుంది, అలాగే ఎంత రెవెన్యూ దెబ్బతింటుంది, ఇట్లన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని వీటి మీద ఒక కులంశంగా విచారణ జరిపినట్లయితే అన్ని విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జరుగుతుందన్న. అయితే సినిమాలు థియేటర్ల మూసివేతకు సంబంధించి ఎవరెవరు వెనకాల ఉన్నది అనేది కూడా బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ప్రభుత్వం అయితే ఆ సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్యలైనా పరిష్కరించడానికి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి అన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఉన్నది అని చెప్పి మంత్రి కందుల దుర్గేష్ చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.